అడిగి తెలుసుకుందా. ఏం పేరు బ్రదర్? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్, ఏం చేస్తుంటావు? నేను చికెన్ సెంటర్. చికెన్ సెంటర్. ఎలా ఉంది కరోనాలో? అందరు ఎక్కువ చికెన్లు తింటారట ఇప్పుడు. అవునండి, చాలా మంది అయితే ఇప్పుడైతే తగ్గింది, గిరాకీలు తగ్గినాయి చాలా విధానంగానేమో. ఇదివరకు అంటేనేమో ఇప్పుడైతే కొంచెం తక్కువనే ఉంది. కేసీఆర్ పాలన మైనార్టీలకు బాగా చేస్తున్నట్టు అనిపిస్తుందా? మైనార్టీలకు గతంలో కంటే ఇప్పుడేమో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బాగానే చేస్తున్నారు. ఫస్ట్ ఏమో మైనార్టీలకు బాగానే ఉంది. ఇప్పుడైతే ఎవరికి ఇస్తాం మద్దతు మరి మీ యొక్క డివిజన్లో? కేసీఆర్ గారికే ఉంది. కేసీఆర్ గారి పాలన బాగుంది, అందుకే కారు గుర్తుకు ఓటేస్తాము. మరొక మహిళా ఓటర్ అనేది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నేనే టైలరింగ్ చేస్తానండి. ఎన్నో డివిజన్ మీది? మాది 40 డివిజన్ అండి. డెవలప్ జరిగిందండి? డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇంకా బాగుండాలని కేసీఆర్ గారిని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి ఆలోచిస్తున్నాం. అతని తరఫున నిలబడిన మడపల్లిరావు గారిని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. వస్తుందా మీకు? వస్తుందండి. 3016 రూపాయలు వస్తాయండి. వస్తుందండి. ఇబ్బంది పెడుతున్నారు? ఏం లేదండి, ఇబ్బంది ఏమి ఉండదు. వస్తాయండి డైలీ. బాగానే ఉన్నాయి. బాగానే ఉందండి. మీ ఇంట్లో ఒకరే చేస్తారా, మీ వాళ్ళు ఎవరన్నా? ఓటా మా వారు కూడా ఇస్తారండి. మరొక యంగ్స్టార్ మరి ఎండకు బైక్ మీద వెళ్తున్నాడు, తనని అడిగి కూడా తన అభిప్రాయం కూడా తీసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ పేరు? శివసాయి. ఎన్ని సంవత్సరాలు ఓటు వచ్చి మీకు? ఇదే ఫస్ట్ ఇయర్. మొదటిసారి ఓటు అయిపోతున్నాం. సో ఎవరికి వేస్తాం మరి కొత్తగా? టీఆర్ఎస్ మంచిగా చేసిండు అన్ని. రోడ్స్ వేసిండు, డ్రైనేజెస్ క్లీన్ చేయించిండు. కరోనా టైంలో కూడా శానిటైజేషన్ బాగా చేయించిండు. కావాలనిపిస్తుందా? మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేస్తాడు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా కావాలి. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. ఎండకు మంచిగా హుషారుగా వెళ్తున్న వ్యక్తి. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఏం పేరు? నరేష్. నరేష్, ఎలా ఉంది పాలన, కేసీఆర్ పాలన? సూపర్. ఏమేం చేసిండు మీకు? అన్నీ చేసిండు. సీసీ రోడ్లు ఉన్నాయా? సీసీ రోడ్లు ఉన్నాయి, మోర్లు పోసిండు. పింఛన్ వస్తుందా మీ ఇంటి వరకన్నా? పింఛన్ ఎవరికి వస్తలే, ఇల్లు లేని వాళ్ళకి మొత్తం అందరికి ఇల్లు ఇచ్చిండు. అన్ని పరిపాలన శుభ్రంగా చేసిండు. ఎవరికి ఇస్తాం మద్దతు మరి? ఇక ఎవరికి అన్ని మంచిగా చేసిన వాళ్ళకి ఇస్తాం, కానీ వేరే ఏ గుర్తు? అది ఏ గుర్తు చేసిండు. ఆ గుర్తు ఏ గుర్తు పైన అభిప్రాయం? టీఆర్ఎస్కే. అంటే గుర్తు కారు. డివిజన్ బాగుందా మరి? డివిజన్ సూపర్. నిజమేనా? నిజమే. మరొక మహిళా ఓటర్ అంటే తెలుసుకో. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? స్వరూప. ఫోన్ చేశారా? ఏమన్నారు ఇవాళ? బోటి కూర ఏమన్నారు? బోటి కూరే. సో బోటి కూర చేసుకున్నారు. చాలా చక్కగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మీకు. ఎలా ఉంది మీ కాలనీ, డెవలప్ అయిందా? గిట్లున్నాయి. ఇట్లా అంటే ఏం మంచుకున్నాయి, మంచిగా లేదు. కరెంట్ వస్తుందా? కరెంట్ 24 గంటలు వస్తుందా? మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు మరి ఎట్లా? పోయినసారి కార్పొరేటర్ బాగా చేసిండా? అదే రోడ్ గిట్లున్నది. రోడ్ ఒక్కటి మోరీలు చూస్తుంది. మళ్ళీ వచ్చినాయి ఎలక్షన్లు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ, ఎవరికి ఇస్తాం మద్దతు? ఏమో కార్కే వేయాలనుకుంటాను. మహిళా ఓటర్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? 40 డివిజన్లో రోడ్లు ఎట్లా ఉన్నాయి, నీళ్ళు ఎట్లా ఉన్నాయి, మరి వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉండబోతుందో. నమస్తే అమ్మా. నమస్తే. నీళ్ళు మంచిగానే వస్తున్నాయి, మాకు అన్నీ బాగానే ఉన్నాయి. వాటర్. పేరమ్మా? భాగ్యలక్ష్మి. సీసీ రోడ్ ఉందా? రోడ్డు బాగానే ఉన్నాయి. రెవెన్యూ చేయించిన మంచిగా రోడ్లు అన్నీ. కరెంటు బాగానే ఉన్నాయి. వస్తుంది, నాకే వస్తుంది పెంచిన బిల్లు 2000 బిల్లు పెంచిన. మంచిగా చేస్తాడు. బిర్జి గిట్లా పడ్డది, అంత మంచిగా చేసిండు. ఓటు ఆయనకే ఎత్తాం, కారు గుర్తుకే ఎత్తాం. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్కారం సార్. ఏం పేరు? అఖిల్. ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర చేస్తుంటా. చదువుకున్నదా? చదువుకున్నా, ఎంఎస్సి. ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? బాగుంది. ఎవరికి మద్దతు ఈ ఎలక్షన్లో? మరి గ్రేటర్ వరంగల్ ఎలక్షన్లో మీ మద్దతు ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా కేసీఆర్ గారికే ఉంటుంది. ఎందుకు అట్లా? ఎందుకు అని అంటే ఆయన పాలన బాగానే ఉంది. మా డివిజన్లో మాత్రం మరిపల్లిరావుకే ఇస్తాం పక్క. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం పేరు? బిట్ల మహేష్. మహేష్, ఏం చేస్తుంటావు? బిజినెస్. సో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏమి నిర్ణయం తీసుకున్నావు? మా డివిజన్లో మాత్రం మరపల్ల రవి చేసిండన్న అభివృద్ధి, ఆయనకే చేస్తాం. రోడ్లు అయినా ఎవైనా అన్నీ చేసిండు ఆయన. వాళ్ళు ఏం చేయలేదంటారు? ఎవరు అన్నారు? మొత్తం చేసిండన్న, ఎవిడెన్స్ కూడా ఉన్నది. ఆయన ఏమేం పనులు చేసిండు అనేది ఎవిడెన్స్ ఉన్నది.
ఆయన ఏంది అభివృద్ధి చేసేది డబ్బులన్నీ ప్రభుత్వం ఇస్తుంది కదా అంటారు కదా. చేసే మగోడు ఉండాలి కదా, చేసే మగోడు ఉన్నాడు కదా. పింఛన్ వస్తుందా మీకు? మాకు వస్తుందన్న, మా భార్యకి వస్తుంది 2000. కార్కే ఇస్తామన్నా, ఎందుకంటే ఆయనే చేసిండు అభివృద్ధి, ఆయనకే ఇస్తాం. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందా. నమస్తే అమ్మా, నమస్తే. ఏం పేరు? అన్నపూర్ణ. అయిందా? టిఫిన్ చేసిరా? లంచ్ కూడా అయిందా? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? 4. ఓటు హక్కు ఉందా మీకు? ఉంది. వేస్తారా ఓటు? వేస్తాం. ఏ పార్టీకి వేస్తారు? కారు గుర్తుకే ఎప్పుడైనా. ఇక తెలంగాణ వచ్చింది కదా కొన్ని. సో 40 డివిజన్ డెవలప్ అయిందా? కార్కే వేస్తాం. కారుకే వేస్తాం. 40 నంబర్ డివిజన్ డెవలప్మెంట్ అయిందా? రోడ్ వేసిరా? రోడ్లు వేసిండ్లు అటు అన్ని దిక్కులు కానీ మా సైడ్ ఇంకా లేవు. వస్తానే నీళ్ళు, కరెంటు వస్తుంది. టీఆర్ఎస్కే. కారు. ఏం పేరేనా? ప్రకాష్ అన్న. 4 డివిజన్ డెవలప్మెంట్ అయిందన్నా? 40 డివిజన్ అయింది, మాకు మంచిగా చేసిండు మాకైతే. మరి నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తాయి, రెగ్యులర్గా వస్తాయి మాకు, డే బై డే వస్తాయి. రోడ్లు అన్నీ బాగానే చేసిండు కదా అన్న. ఇంకా చేస్తా అంటే చేస్తాడు. ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు అయిపోయాక గెలిస్తే ఇంకా బాగా చేస్తాడు మాకు. అవును, అన్నకే మద్దతు ఇస్తాం. మరపల్లి రావణ, తెలంగాణ పార్టీ, కారు గుర్తు. కవిత. బిడిలు ఇస్తా, బిడిలు ఇస్తా. నీళ్ళు వస్తున్నాయి. పింఛన్ వస్తలేదు నాకు. మా ఆయన చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతాను, ఇంకా పింఛన్ వస్తలేదు. అప్లై చేసినాం, రాలే. మంచిగా అవుతాను ఇప్పుడు. ఇప్పటికైతే మడపల్లి రవికి ఇస్తా అనుకున్నా, కారు గుర్తు. సరే. కల్పన. బిడిలు చేస్తుంటాం. వస్తుంది. 2000 పింఛన్ వస్తుంది. వస్తాను. వాటర్ కూడా బాగానే వస్తాయి. బాగానే ఉంటుంది. కరెంటు కూడా డెవలప్ అంటే ఇప్పుడు చేస్తాడు కావచ్చు. డెవలప్మెంట్ ఏం బాగానే ఉన్నది ఇప్పుడు. ఏమున్నాయి, మడపల్లి రవికే, కారు గుర్తు.